హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. నేను ఇప్పుడు విజయవాడలో ఉన్నాను. ఈరోజు ఒక ఎలక్ట్రిక్ బస్లో విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు ట్రావెల్ చేయబోతున్నాను. నా ఎక్స్పీరియన్సెస్ మీతో ఎలా ఉందో మీకు చెప్తాను. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. బస్సు మొత్తం ఖాళీ ఉంది. ఇది విండో బయట నుంచి వ్యూ. ఇప్పుడే బస్ స్టార్ట్ అయింది బెంజ్ సర్కిల్ నుంచి. సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఇక్కడ పైన చూడండి, పైన లైట్స్ ఉన్నాయి, రీడింగ్ లైట్స్. ఈ బల్బ్ నొక్కితే ఇక్కడ ఇది ఆన్ అవుతుంది. ఇది ఏంటో తెలియదు. ఇక్కడ స్టాప్ అని బటన్ ఉంది. ఇది ఏసీ ఓపెన్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయి. స్పీకర్స్ ముందు ఒక సెక్యూరిటీ కెమెరా ఉంది. ఇక్కడ దగ్గర ఫస్ట్ ఎయిడ్ బాక్స్. ఇక్కడ డ్రైవర్ పైన లగేజ్ స్పేస్ కూడా బాగానే ఉంది. వెనకాల కూడా ఒక సెక్యూరిటీ కెమెరా ఉంది. లెగ్ స్పేస్ కూడా బాగానే ఉంది. కింద ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది. విజయవాడ దాటుతుంది ఇప్పుడే బస్సు. ఇది కనకదుర్గ ఫ్లైఓవర్. హైదరాబాద్ వచ్చేసింది. మార్నింగ్ 6 అయింది. బస్సు దిగిన తర్వాత లోకల్ బస్సులో మా ఇంటికి వెళ్ళాను. నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బాగుంది. బస్సు అయితే మంచిగా అనిపించింది. నీట్గా ఉంది, కంఫర్టబుల్ ఉంది. ఇంకా తెల్లారేసరికి హైదరాబాద్ వచ్చేసాను. దిగే ముందు డ్రైవర్ని అడిగాను, మధ్యలో ఎక్కడైనా ఆపారా అంటే, మధ్యలో ఛార్జింగ్ కోసం ఒక 20 minutes ఆపాను అని చెప్పారు. ఓవరాల్గా అయితే నాకు చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మంచిగా స్మూత్గా, సైలెంట్గా, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please subscribe and like this video. See you in the next video. Bye.